నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ లో వేలాది మంది ముస్లిం మైనార్టీలతో ఇసుకేస్తే రాళ్లనంత జనంతో జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో వర్క్ సవరణ బిల్లును వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ముస్లిం మైనార్టీలకు చాలా అన్యాయానికి గురి చేసేలా ఉన్నాయని తెలియజేశారు. ఇది సబబు కాదని వర్క్స్ బిల్లుపై పునఃసమీక్షించాలని మైనార్టీ నాయకులైనటువంటి సమీర్ ఖాన్ మరియు సమీ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మరియు మైనార్టీలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం రోడ్ల మీదకి రావడం కారణం అదొక చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి. గుర్తు పెట్టుకోండి, మీరు యావత్ భారతదేశం ముస్లింలకే కాదు, మీరు మొత్తం దేశ ముస్లింలకే మీరు విరోధిగా చేశారు. మీరు ముస్లింలకి చీమ వాళ్ళని ఆది వాళ్ళని అయ్యా పెద్ద మనిషి, నీకు ఎంతమంది లక్షల మంది నా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా తీసుకుని వస్తావా? ఎంత బుద్ధి జ్ఞానం ఉందా ఈ పెద్ద మనిషికి అని అడుగుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఈయన బీజేపీ వాళ్ళు కలిసి పొందినారు. ఈరోజు ఇంత దైత్యంగా వ్యవహరించాం, ఖచ్చితంగా ఇది కాదని చెప్పుకుంటూ వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం. ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు. కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీద్లు, దర్గాలు, ఆషూర్ ఖానాలు, అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది, ఖబర్దార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు కట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము. హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి,